ఫిబ్రవరి 19 నుండి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు కాబోతోంది. ఇక ఈ మెగా ఈవెంట్లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 20న దుబాయ్ ఇంటర్నేషనల్ పార్క్లో తన మొదటి మ్యాచ్ ఆడబోతోంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ని టీమిండియా క్లీన్ స్వీప్ చేసి చాలా పటిష్టంగా కనబడుతూ ఉన్న నేపథ్యంలో కొంతమంది క్రికెట్ విశ్లేషకులు మాత్రం రోహిత్ సేనకి ఈ మెగా ఈవెంట్లో కొన్ని విషయాలు తలనొప్పులుగా మారబోతున్నాయంటూ సంచలన విశ్లేషణలు చేస్తున్నారు. విశ్లేషకుల ప్రకారం టీమిండియాని కలవరపెడుతున్న అంశాలేంటి, ఎందుకు వారు అలా చెప్పుకొచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం. మొదటగా టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కొద్దిగా వీక్గా కనపడుతోంది అనేది క్రికెట్ పండితుల ఆందోళన. ముఖ్యంగా టీమిండియాకి ఛాంపియన్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా జట్టుకి దూరం అవ్వడం నిజంగా పూడ్చలేని పెద్ద సమస్యగా మారింది. అతడి స్థానంలో హర్షిత్ రాణానైతే జట్టులో తీసుకున్నారు, కానీ ఐసీసీ మెగా ఈవెంట్స్లో అధిక ఒత్తిడిని తట్టుకుని రాణా ఏ మేర సత్తా చాటగలడు అనేది బిగ్ క్వశ్చన్గా మారింది. అందులోనూ హర్షిత్ రాణా కొత్త బంతితో పరుగులు బాగా సమర్పించుకుంటున్నాడు. ఇక సీనియర్ ఆటగాడు షమి జట్టులో ఉన్నప్పటికీ అతడి ఫిట్నెస్ ఆశించిన మేర లేదు అని అతడి బౌలింగ్ శైలి చూస్తే అర్థమవుతుంది. ఇక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్ వన్డే సిరీస్లో అంత ఎఫెక్టివ్గా కనపడలేదు. ఇక భారమంతా హర్షదీప్ సింగ్ పైనే ఉన్నట్లు కనపడుతోంది. ఫాస్ట్ బౌలర్లపై ఒత్తిడి అధికంగా ఉంటే గాయాల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. ఇక రెండో సమస్య రోహిత్ కోహ్లీల ఫామ్. రెండో వన్డే మ్యాచ్లో సెంచరీతో రోహిత్ శర్మ, మూడో వన్డే మ్యాచ్లో అర్ధ సెంచరీతో కోహ్లీ టచ్లోకి వచ్చినట్లే కనపడినప్పటికీ వీరు ఇదే తరహా బ్యాటింగ్ని ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం నిలకడగా ప్రదర్శించగలరా అనేది అనుమానంగా మారింది. వీరిద్దరూ విజృంభించి బ్యాటింగ్ చేస్తే ఇండియాకి సమస్య ఉండదు. అదే ఫెయిల్ అయితే మాత్రం మిగతా బ్యాటర్లపై ఒత్తిడి పెరిగి జట్టు విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. చివరిగా మూడో సమస్య ఏంటంటే లెఫ్ట్ రైట్ బ్యాటింగ్ కాంబినేషన్. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసమని ఇంగ్లాండ్ సిరీస్లో కోచ్ గంభీర్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేసే రాహుల్ని 6వ స్థానంలో బ్యాటింగ్కి పంపి అక్సర్కి ప్రమోషన్ ఇచ్చి 5వ స్థానంలో ఆడించడం జరిగింది. మరి ఈ విషయంలో ఇంత సీరియస్గా ఉన్న గంభీర్ టాప్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉండేలా ఎందుకు చూసుకోలేదో అర్థం కాలేదు. రోహిత్, గిల్ నుండి రాహుల్ వరకు టాప్ 5 బ్యాటింగ్ ఆర్డర్ వరకు ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కూడా లేడు. ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్లో మన కుడి చేతివాటం టాప్ ఆటగాళ్లు చాలా కాలం నుండి పూర్తిగా తేలిపోతున్నారు. మరి ఛాంపియన్స్ ట్రోఫీలో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లేకపోయినా ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్లను ఏ మేరకు అడ్డుకుంటారు అనే విషయం ఆసక్తిగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ లోపాలు టీమిండియా అధిగమిస్తుందా? టీమిండియాలో మీకు ఇంకేమైనా లోపాలు కనపడ్డాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.